నిబంధన మందసాన్ని తీసుకుని వెళుతూ ఉన్నప్పుడు ఉజ్జా చేయి పెడితే చిటుకుని చచ్చిపోయాడు. ఇప్పుడు దేవుని వెలుగును చూసామో, అలాగే దేవుని యొక్క స్వరాన్ని విన్నామో, ఇక్కడ విన్నది ఇక్కడే మన మనసులో పెట్టుకుంటే ఏ బాధ ఉండదు. కాబట్టి ఈ విషయాన్ని ఇంకెవరితో మాట్లాడటం అనవసరం అని చెప్పి మౌనంగా ఉన్నారు. ఈ సంగతి ఎంతమందికి తెలుసు? 3 మాత్రమే. మిగతా 9 మందికి తెలుసా? వాళ్ళకు వచ్చి కనుక వీళ్ళు చెప్పారనుకో, అన్నోళ్ళు ఏదో చెప్తున్నారులే అనుకుంటారు. కాదు ప్రియులారా, జీవము కలిగిన దేవుని ఆరాధించే మన జీవితాలలో మనము దేవుని యొక్క ప్రకాశమానమైన రూపాన్ని చూడగలిగే ఆత్మీయ అనుభవంలోనికి రావాలి. 1 దర్శనపు అనుభవంలోనికి రావాలి, 2 దేవుని స్వరం వినే అనుభవంలోనికి రావాలి. నామకార్థపు భక్తి జీవితం కాదు. వీళ్ళు చూడండి, దేవుని దివ్యమైన శక్తిని చూడగలిగారు ఈ భక్తులు. ఎందుకు చూడగలిగారు? 12 మందిలో 9 మందికి లేని భాగ్యం 3కి ఎందుకు దక్కిందంటే, ఆ 3 కూడా దేవుని విషయంలో బహుశ్రేష్టమైనటువంటి తీర్మానాలతో ఉన్నారు. మిగతా వాళ్ళు లేరని కాదు దాని అర్థం. దేవుడు వీరిని ప్రత్యేకపరుచుకున్నాడు. ఈ అంత్య దినాలలో ఎంతోమంది లోకములో నశించిపోతుంటే అందులో కొంతమందిని ప్రభు తన యొక్క సన్నిధానంలో ఈ రోజు ఉంచాడు కదా. ఇందులో కొంతమంది మరి ప్రత్యేకంగా బ్రతికే వాళ్ళు ఉంటారు. దేవుడంటే భక్తిగాను, విశ్వాసంగాను, ప్రేమగాను, పవిత్రంగాను, దేవుని ప్రేమించి బ్రతకాలనే సదుద్దేశం కలిగిన మీలో కొందరు ఉంటారు. మీకు ఆ భాగ్యము తప్పక దేవుడు అనుగ్రహించునుగాక.